నమస్కారం. వార్తా విశ్లేషణ కార్యక్రమం లైవ్ షోకి స్వాగతం. ముందుగా ఈరోజు విశ్లేషణ. సాక్షి ఆంధ్రప్రదేశ్ అది పెత్తందారుల కూటమి. కర్నూలు, కళ్యాణదుర్గం, రాజంపేట ఎన్నికల సభల్లో సీఎం జగన్ ధ్వజం. ఇక చంద్రబాబు కుట్రలకు హైకోర్టు బ్రేక్ అంటూ మరో స్టోరీ ఇచ్చారు. ప్రపంచం మెచ్చిన ఏపీ విద్యా వ్యవస్థలో అభివృద్ధిని చూసి ఆశ్చర్యపోతున్న అంతర్జాతీయ మేధావులు అంటూ వివిధ సంస్థల ప్రతినిధులు ప్రశంసిస్తున్నారు. బీసీ నేత, రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్యపై దాడి రాయి విసిరిన గుర్తు తెలియని దుండగుడు. వీపు భాగంలో తీవ్ర గాయం. కాపులు, ముస్లింలకు రిజర్వేషన్లు అక్కర్లేదు. ఓ ఇంగ్లీష్ టీవీ ఛానల్లో పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు. సాక్షి తెలంగాణ. మాది పేగుబంధం. సాక్షి ప్రత్యేక ఇంటర్వ్యూలో మాజీ సీఎం కేసీఆర్ కాళేశ్వరంపై బదనాం చేసే కుట్ర జరుగుతోందని కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను ప్రముఖంగా ఇచ్చారు. ఇక భారత్ ఆత్మపై బీజేపీ దాడి అంటూ నర్సాపూర్, సరూర్ నగర్ సభల్లో రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలను ఇచ్చారు. తెలంగాణలో డబుల్ డిజిట్ పక్కా అని రాయగిరిలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా అభిప్రాయపడ్డారు. 15 సెకండ్లు కాదు, 15 గంటలు ఇవ్వండి, మోడీజీ మీ చేతుల్లో అధికారం ఉందంటూ నవనీత్ కౌర్ వ్యాఖ్యలకు అసదుద్దీన్ కౌంటర్. ఈనాడు ఆంధ్రప్రదేశ్లో యథాప్రకారం పచ్చి అబద్ధాలతోటి, పచ్చి మోసపూరిత కథనాలు, ప్రచార ప్రకటనలు నింపేశారు. అరాచకం, అనాశకం, వినాశనం అంటూ పవన్ కళ్యాణ్ ఏదో పిచ్చి డైలాగులు చెప్తే దాన్ని ప్రధానంగా ఇంటర్వ్యూగా ఇచ్చుకున్నారు. ఇక పద్మవిభూషణ్ అందుకున్న చిరంజీవి. జగన్ ఓ జలగ అంటూ కురుపాంలో చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను మొదటి పేజీలో ఇచ్చారు. ఓటింగ్ శాతాన్ని పెంచాలి, రాబోయే 3 రోజులు ఎంతో కీలకం అంటూ సీఈఓ ముఖేష్ కుమార్ మీనా ఆదేశాలు ఇచ్చారు. ఈనాడు తెలంగాణ. కాంగ్రెస్ ఏటీఎంల రాష్ట్రం. భాజపా 400 స్థానాల సాధనలో తెలంగాణ కీలకమని భువనగిరి సభలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. కమలాన్ని గెలిపించేందుకు ప్రజలు సిద్ధం. రాష్ట్రంలో మెజార్టీ స్థానాలు మావేనని బీజేపీ అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఈనాడుకు తెలిపారు. తొలుత రైతు రుణమాఫీ కేంద్రంలో అధికారంలో రాగానే అమలు చేస్తామంటూ జనజాతర సభల్లో రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలను ఇచ్చారు. వికసిత్ కాదు, విఫల భారత్, భావోద్వేగాలతో బీజేపీ ఆటలు. మాజీ సీఎం కేసీఆర్ వ్యాఖ్య. నమస్తే తెలంగాణ. కాంగ్రెస్ బీజేపీలపై బీసీ ధిక్కారం, బీఆర్ఎస్తోనే హక్కులు సాధ్యమంటున్న సామాజిక వర్గాలంటూ స్టోరీ ఇచ్చారు. రాష్ట్రంలో కాంగ్రెస్ బీజేపీ మిలాఖత్ అయ్యాయంటూ మరో వార్త ఇచ్చారు. వెలుగు. జూన్ 4న ఇండియా సర్కార్ 15 ఆగస్టు నాటికి 30 లక్షల ఉద్యోగాల భర్తీ మొదలు పెడతామని రాహుల్ గాంధీ అంటున్నారు. బీజేపీని బొందబెట్టాలని రేవంత్ రెడ్డి అన్నారు. ఆంధ్రప్రభ. అన్నీ ఎగ్గొట్టుడే, కాంగ్రెస్ ఇచ్చిందేమీ లేదు. మోడీ, రేవంత్లపై కేసీఆర్ వ్యాఖ్య. నేడు హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో ప్రధాని మోడీ బహిరంగ సభ. నకిరేకల్లో కాంగ్రెస్ జనజాతర సభ. వార్త. మహిళల ఖాతాలో 1,00,000 జమ చేస్తామని రాహుల్ గాంధీ హామీ ఇస్తున్నారు. కుటుంబ పాలన అంతం చేయాలని భువనగిరి సభలో అమిత్ షా వ్యాఖ్యానించారు. టైమ్స్ ఆఫ్ ఇండియా. ఈ ఎన్నికల్లో బీజేపీకి 400 పైగా సీట్లు సాధిస్తుందని అమిత్ షా అంటున్నారు. డక్కన్ క్రానికల్. నిరుపేదలను లక్షాధికారం చేస్తామని రాహుల్ గాంధీ హామీ ఇస్తున్నారు. హిందూ. మహారాష్ట్ర బీజేపీ నేత నవనీత్ కౌర్ వ్యాఖ్యలపై స్పందించిన అసదుద్దీన్ ఓవైసీ. 15 నిమిషాలు కాదు, గంట సమయం తీసుకోండి అసదుద్దీన్ సవాల్ చేశారు. ఇండియన్ ఎక్స్ప్రెస్. ఉన్నతాధికారులతో చర్చల అనంతరం ఎయిర్ ఇండియా ఉద్యోగులు సమ్మె విరమించారు. ఈ వార్తనిచ్చారు. ఇవి ప్రధానంగా పత్రికలో వచ్చిన వార్తా విశేషాలు, వాటికి సంబంధించిన విశ్లేషణ.